ఏవండి, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటది? నేను యూట్యూబ్లో వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. ఇంట్లో ఎలానో ఖాళీగానే ఉంటున్నా కదా, ఆ టైంలో చేద్దామని. మీరు ఓకే అంటే స్టార్ట్ చేస్తా. ఓకే అండి, అంటే నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది. నిజమా? థ్యాంక్స్ అండి. వెల్కమ్ వెల్కమ్. కానీ నాకు ఆ వీడియోస్ ఎలా షూట్ చేయాలో తెలియదే. నీకు తెలియకపోతే నాకు తెలుసుగా. నేను 3, 2, 1 స్టార్ట్ అని చెప్తా. అప్పుడు నువ్వు హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నందిని, నేను ఈరోజు ఈ వంట చేసి చూపించబోతున్నా అని చెప్పాలి. సరేనా? సరే, చలో స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నందిని. ఈరోజు నేను ఏమైంది అలా డల్గున్నావు? ఏంటండి, మన వీడియోస్కి అసలు వ్యూసే రావట్లేదు. మనం చేసి ఇంకా 1 మంత్ కూడా కాలేదు, అప్పుడే వ్యూస్ వచ్చేస్తాయా? అలా చేస్తూ ఉండాలి. చెప్పరా. ఏంట్రా మీ ఆవిడ యూట్యూబ్లో వంట వీడియో చేస్తుంది? మనకి ఎందుకురా అవన్నీ? దేని పని తండ్రులన్నీ వస్తాయి. ఆపి మనం ఏమండి, ఏంటి ఏమైంది? మన వీడియోస్ యూట్యూబ్లో బాగా వైరల్ అవుతున్నాయండి. చెప్పానా కన్సిస్టెంట్ చేస్తే వర్కౌట్ అవుద్దని. చెప్పరా. రే మామ, నీ వైఫ్ వీడియోస్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నారు యూట్యూబ్ లో. ఇది ఒకసారి మా చెల్లికి మాట్లాడతాను. తను లేదురా, బయటికి వెళ్ళింది, వచ్చాక చెప్తా. ఇంట్లోనే ఉంటారు కదా, మనం చెప్పిందే చేస్తారు కదా అని మన వాళ్ళని ఎప్పుడూ తక్కువగా చూడొద్దు. ఎవరిలో ఏం టాలెంట్ ఉందో ఎవ్వరికీ తెలీదు. సో వీలైనంత వరకు ఎంకరేజ్ చేయండి.